ఈరోజు వార్తలో మోడీ గారు చెప్పినటువంటి ఒక ఆణిముత్యం బయటకు వచ్చింది. మీరు కానీ కాంగ్రెస్ను గెలిపిస్తే మీ సంపదను మొత్తాన్ని ముస్లింలకు ఇచ్చేస్తారు, మీ తల్లుల మెడలో మంగళసూత్రాలను కూడా వదలరంటూ ప్రచారం చేశాడు. ఒక దేశ ప్రధాని ఈ స్థాయికి దిగి ప్రచారం చేసిన అవసరం ఉందా? 1955 ఎన్నికలప్పుడు ఆంధ్రలో కమ్యూనిస్టులు కాంగ్రెస్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఎట్లుంది ఒకసారి నేను చెప్తా, గుర్తు చేసుకోండి. కమ్యూనిస్టులకు కానీ అధికారం ఇస్తే మీ పిల్లల్ని జాతీయం చేస్తారు, మీ ముసలి తల్లిదండ్రులని చంపేస్తారు, మీ ఆస్తులన్నీ జాతీయం చేస్తారు, మీ ఎవరికి సొంత జీవితం లేకుండా చేస్తారు అని అబద్ధాలన్నీ చెప్పి ఆ రోజు కమ్యూనిస్టులు ఓడించారు. ఈరోజు కాంగ్రెస్ను ఓడించాలన్నా, అపోజిషన్ పార్టీని ఓడించాలన్నా పచ్చి అబద్ధాలు మాట్లాడాలా. అంటే ఈసారి కాంగ్రెస్ కానీ అపోజిషన్ పార్టీలు కానీ గెలిచేటట్లయితే ముస్లింలందరికీ దోచిపెడతారు ఈ దేశాన్ని అని చెప్పని పచ్చి అబద్ధాన్ని మోడీ సాబ్ ప్రచారం చేస్తున్నాడు. ఎందుకు అనుకోకూడదు? అంత స్థాయికి దిగి ఆయన ప్రచారం చేసిన అవసరం ఉందా? ఆయన స్టేచర్ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ అంశంలోనే మనం కలిపి చూడాల్సింది ఏంటంటే, ఓవైసీ ఎంఐఎం పార్టీ నాయకుడు, ఈయనకు ముస్లింల మీద ప్రేమ ఏమైనా ఉందా? ఈయన హైదరాబాద్లో పోటీ చేయడు, తెలంగాణలో పోటీ చేయడు, మహారాష్ట్రకి వెళ్ళి పోటీ పెడతాడు, బీహార్లో పోటీ పెడతాడు, బెంగాల్లో పోటీ పెడతాడు, ఉత్తరప్రదేశ్లో పోటీ పెడతాడు. అంటే అపోజిషన్ వాళ్ళకి పడవలసిన ముస్లింలందరినీ పక్కకి తీసి అపోజిషన్ని వీక్ చేసి మన ముస్లింలందరికీ ఒక ఐడెంటిటీ ఉండాలని చెప్పిన ప్రచారం చేసి ముస్లింలను గుంపు చేసే కార్యక్రమం ఓవైసీ గారు చేస్తారు. ముస్లింలు గుంపు అయితే గుంపును చూపించి బీజేపీ పార్టీ నాయకులు హిందువులను గుంపు చేస్తారు. ఇందాక చెప్పిన కథే మళ్ళా. అంటే ముస్లింలను భయపెట్టి గుంపు చేసే కార్యక్రమంలో ఓవైసీ అయినా ఆర్ఎస్ఎస్ అని ఒకటే. అందుకని ఓవైసీ గారిని ఆర్ఎస్ఎస్ యొక్క బీటీఎం అని అనుకుంటున్నారు కొంతమంది. ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు దీన్ని. బయటికి వాళ్ళు ప్రకటించే లైన్ల మధ్యలో వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఒరిజినల్ అభిప్రాయం ఉంటుంది. దాన్ని చదవడం చేత అయితేనే ఈ రాజకీయ నాయకులు మనకు అర్థమవుతారు.